హలో ఆస్పిరెంట్స్, ఎట్లున్నారందరూ? వెల్కమ్ టు స్కై అకాడమీ. రాబోయే 20 రోజులు, అప్కమింగ్ 20 డేస్ అనేది మీ లైఫ్ని, మీ కెరీర్ని డిసైడ్ చేసే ఒక క్రూషియల్ ఫేజ్. అవునా కదా? ఫోన్లు పక్కన పెట్టేయండి, సోషల్ మీడియా బంద్ చేయండి, గట్టిగా కూర్చోండి. రోజుకి 10 గంటలు చదువుతారో 12 గంటలు చదువుతారో మీ ఇష్టం. కానీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో బరాబర్ సెలక్షన్ కొట్టాలి, మనం క్రాక్ చేయాలి. మన స్కై అకాడమీ స్టూడెంట్ అంటే ఎగ్జామ్లో అదరగొట్టాలి, అంతే. ఓకేనా? చూడండి స్టూడెంట్స్, చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తుంటారంటే మ్యాథ్స్ రీజనింగ్ మస్తు ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఈ కంప్యూటర్ అవేర్నెస్ వచ్చేసరికి అరే ఏముందిలే, ఎగ్జామ్కి ముందు రోజు చూసుకుందాం అని లైట్ తీసుకుంటారు. బట్ ఇక్కడే మీరు పెద్ద మిస్టేక్ చేస్తున్నారు. నేను పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కంప్యూటర్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ పార్ట్. దీనిని మీరస్సలు వదిలేసిపోవద్దు. లాస్ట్ ఇయర్ ట్రెండ్ అనాలిసిస్ మనం చూసుకుంటే ఒక 48 షిఫ్ట్స్లలో దాదాపు 235 నుండి 240 క్వశ్చన్స్ దాకా వచ్చాయి. దీనిని మీరు క్యాలిక్యులేట్ చేస్తే ప్రతి షిఫ్ట్లో కనీసం 5 మార్క్స్ పక్కా మీ చేతిలో ఉన్నట్టే. ఇంకా కొన్ని షిఫ్ట్స్లలో అయితే 6 నుండి 8 క్వశ్చన్స్ కూడా అడిగారు భయ్యా. ఒక బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్కి ఇది ఈజీ అవ్వచ్చు, కానీ నాన్ ఐటీ స్టూడెంట్స్కి కూడా నేను మస్తు ఈజీగా అర్థమయ్యేలా చెప్తా. పరేషాన్ కాకండి. ఈ 20 రోజుల కంప్యూటర్ స్ట్రాటజీలో నేను చెప్పిన టాపిక్స్ కవర్ చేస్తే మీకు మస్తు స్కోర్ వస్తుంది. టాప్ 6 టాపిక్స్ ఉన్నాయి. అవి చదివితే 6 నుండి 8 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. అయితే ఒక మాట, మన యాప్లో టాప్ 50 టాపిక్స్ ఆర్ఆర్బీ మ్యాజిక్ బ్యాచ్ ఒకటి లాంచ్ చేశాను. ఇందులో మీకు కావాల్సిన టాప్ 50 టాపిక్స్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జీఎస్, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ కవర్ అవుతాయి. మిగతా వాటికి మనకి డిఫరెన్స్ ఏమిటంటే మొదటిది మన వీడియోలు. మీకు మళ్లీ రివిజన్ అవసరం లేకుండా మెమరీ హింట్స్, ట్రిక్స్తో మన వీడియోలు ఉంటాయి. మీకు తెలుసు కదా ఎగ్జామ్లో ఎంత ప్రెషర్ ఉంటుందో. ఒక టఫ్ ప్రశ్న తగిలితే 5 నిమిషాలు ఎలా పోతాయో కూడా తెలియదు. అలాంటి టైంలో మెమరీ హింట్స్, ఫన్నీ స్టోరీస్ చాలా ఉపయోగపడతాయి. సరే, ట్రిక్స్ కదా, డెప్త్ ఉండదేమో అని అనుకోకండి. ఎన్సీఆర్టీస్ మరియు స్టాండర్డ్ బుక్స్ నుంచి మన అనుభవం కలిపి మీకు బెస్ట్ డెప్త్ కంటెంట్ అందులో ఉంటుంది. తర్వాత పీడిఎఫ్స్. ఇవి మన దగ్గర ప్రింటబుల్ పీడిఎఫ్స్. ప్రతి టాపిక్కి సింగిల్ పేజ్ సమ్మరీ, మైండ్ మ్యాప్ పీడిఎఫ్స్ ఉంటాయి. అదే కాకుండా టెస్ట్ కూడా ఉంటుంది. మీరు చదివిన ప్రతి టాపిక్కి, ప్రతి సబ్ టాపిక్కి ఓరల్ వీవా ప్రశ్నలతో మిమ్మల్ని గైడ్ చేస్తాం. వీవాతో పాటు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. ఎంసీక్యూస్ ఎలా ఉంటాయంటే ఒక ఎంసీక్యూ నుండి 3 న్యూ క్వశ్చన్ యాంగిల్స్. ఈ ప్రశ్నలో ఈ ఆప్షన్ ఎందుకు కరెక్టు, ఈ ఆప్షన్ ఎందుకు రాంగు, ఈ ప్రశ్న నుంచి ఫ్యూచర్లో ఇంకా ఏ ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉందో, ఇలా ఫుల్ డెప్త్గా 360 డిగ్రీస్ ప్రిపరేషన్ కోర్స్ మన యాప్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడే ఎన్రోల్ అవ్వండి. గుర్తుంది కదా, చదువు చెప్పటం కాదు, అవసరమైన చదువు గుర్తుపెట్టుకునేలా చెప్పే బాధ్యత మా స్కై అకాడమీది. సో ఇప్పుడు టాపిక్స్ చూద్దాం. ముందుగా టాపిక్ నంబర్ 1, బేసిక్స్ అండ్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్. చూడండి భయ్యా, ఎగ్జామినర్ ఎప్పుడైనా బేసిక్స్ నుండి క్వశ్చన్స్ అడగడానికి ఇష్టపడతాడు. అసలు కంప్యూటర్ అంటే ఏంటి? కంప్యూటర్ అనే పదం కంప్యూట్ అనే ఇంగ్లీష్ పదం నుండి వచ్చింది. కంప్యూట్ అంటే క్యాలిక్యులేట్ చేయడం అని అర్థం. కంప్యూటర్కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. అంటే స్పీడ్గా పనిచేస్తుంది, యాక్యురసీ ఉంటది, స్టోరేజ్ ఉంటది. కాని దానికి ఫీలింగ్స్, ఇంటెలిజెన్స్ గిట్ల ఏమీ ఉండవు. కంప్యూటర్ ఎప్పుడూ ఐపీఓ సైకిల్ మీద పనిచేస్తుంది. అంటే ఇన్పుట్ ప్రాసెసింగ్, అవుట్పుట్ స్టోరేజ్ అన్నమాట. మరి ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని ఎవరినంటారు? ఇది చిన్నప్పటినుంచి మనం చదువుతున్నాం. ఎవరినంటారు? చార్లెస్ బాబేజ్ని అంటారు. ఈయన ఫస్ట్ జనరేషన్ కన్నా ముందే వాక్యూమ్ ట్యూబ్స్తో కంప్యూటర్ని తయారు చేశాడు. రైట్. తర్వాత కంప్యూటర్ జనరేషన్స్ మస్త్ ఇంపార్టెంట్ భయ్యా. ఇక్కడ్నుండి ఫస్ట్ జనరేషన్ నుండి 5th జనరేషన్ దాకా మీరు చదవాలి. ఫస్ట్ జనరేషన్ అంటే 1940స్లో వాక్యూమ్ ట్యూబ్స్ వాడారు. సెకండ్ జనరేషన్ అంటే 1950స్లో ట్రాన్సిస్టర్స్ వాడారు. థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి ఐసీ అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడారు. అరే, ఈ ఐసీ చిప్స్ ఎవరికి తెలుసు? మదర్బోర్డ్లో చిన్న చిన్న చిప్స్ ఉంటాయి కదా, అవే. మరి ఈ ఐసీ చిప్ని కనిపెట్టిందెవరు? జేఎస్ గిల్బీ. గుర్తుపెట్టుకోండి. 4th జనరేషన్లో మైక్రో ప్రాసెసర్స్ వాడారు. ఇక ఇప్పుడు నడుస్తున్న 5th జనరేషన్లో అయితే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. చూడండి స్టూడెంట్స్, వరల్డ్స్ ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ ఏది అంటే ENIAC అంటారు. దీని ఫుల్ ఫామ్ ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్. దీనిని 1946లో జేపీ ఎకార్ట్ అండ్ జాన్ మాక్లీ కనిపెట్టారు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ మెకానికల్ కంప్యూటర్ పేరేంటి? దీని పేరు మార్క్ 1. దీనిని హోవార్డ్ ఐకెన్ డెవలప్ చేశాడు. ఎలక్ట్రానిక్ కంప్యూటర్కి, మెకానికల్ కంప్యూటర్కి మస్ట్ డిఫరెన్స్ ఉంటది, జర కన్ఫ్యూజ్ కాకండి. అలాగే ఫస్ట్ ఎలక్ట్రానిక్ డిజిటల్ కంప్యూటర్ని జాన్ విన్సెంట్ అటానోసాఫ్ కూడా డెవలప్ చేశాడు అని ఒక ఫ్యాక్ట్ ఉంది. ఇక ఫస్ట్ మెకానికల్ క్యాలిక్యులేటర్ని ఎవరు డెవలప్ చేశారు అంటే బ్లేజ్ పాస్కల్ డెవలప్ చేశాడు. ఎడ్వాక్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎలక్ట్రిక్ డిస్క్రీట్ వేరియబుల్ కంప్యూటర్. ఇది 1944లో డిజైన్ చేసి 1940స్లో బిల్డ్ చేశారు. మన ఇండియా హిస్టరీ చూసుకుంటే
ఇండియాలో డెవలప్ చేసిన ఫస్ట్ కంప్యూటర్ పేరేంటో తెలుసా? దాని పేరు సిద్ధార్థ్. దీనిని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారుచేశారు. దీనిని ఆగస్టు 16, 1986లో బెంగళూరు మెయిన్ పోస్టాఫీస్లో పెట్టారు. మరి మన ఇండియా ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి భయ్యా? పరం. ఇంకో ఫ్యాక్ట్ చెప్తా వినండి. ఐఐటి బాంబే వాళ్ళు డెవలప్ చేసిన సూపర్ కంప్యూటర్ పేరు మెకా. మళ్ళీ వినండి, మెకా. ఇండియాలో ఫస్ట్ కంప్యూటర్ యూనివర్సిటీ ఎవరి పేరు మీద ఉంది? రాజీవ్ గాంధీ కంప్యూటర్ యూనివర్సిటీ. సోల్ ఆఫ్ ద న్యూ మెషిన్స్ అనే బుక్ ఆథర్ ఎవరు అని బుక్ గురించి క్వశ్చన్ అడిగాడు మొన్న ఎగ్జామ్లో. టెడ్ నెల్సన్. పర్సనల్ కంప్యూటర్స్ మీద ఫస్ట్ బుక్ రాసింది కూడా ఇతనే. ఆ బుక్ పేరేంటో తెలుసా? కంప్యూటర్ లిబరేషన్ అండ్ డ్రీమ్ మెషీన్స్. ఇది జర గట్టిగా నోట్ చేసుకోండి. ఇంకోటేంటంటే కంప్యూటర్ లిటరసీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? డిసెంబర్ 2న సెలబ్రేట్ చేస్తారు. టాపిక్ నంబర్ 2, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. కంప్యూటర్ పనిచేయాలి అంటే హార్డ్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి. హార్డ్వేర్లో మనకి ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి. ఇన్పుట్ అంటే మనం డేటాని సిస్టంలోకి పంపించడం. కీబోర్డ్, మౌస్, స్కానర్, బార్కోడ్ రీడర్, జాయ్స్టిక్, వెబ్క్యామ్, బయోమెట్రిక్స్, ఎంఐసిఆర్, ఓఎంఆర్, ఓసీఆర్ ఇవన్నీ ఇన్పుట్ డివైజెస్. అవుట్పుట్ అంటే ప్రాసెస్ అయిన రిజల్ట్ మనకు రావడం. మానిటర్, ప్రింటర్, స్పీకర్స్, ప్లాటర్ ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్. మానిటర్స్లో ఎల్సీడీ, ఎల్ఈడి అని రకాలుంటాయి. ప్రింటర్స్లో లేజర్, ఇంక్జెట్ ప్రింటర్స్ అని ఉంటాయి. ట్రావెలర్ ఈజీగా క్యారీ చేసే పోర్టబుల్ కంప్యూటర్ని ల్యాప్టాప్ అంటారు. మనం ఇచ్చిన ఇన్పుట్ ప్రాసెస్ అయ్యేదెక్కడా? సిపియులో. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది కంప్యూటర్కి బ్రెయిన్ లాంటిది. ఇందులో రిజిస్టర్స్ ఉంటాయి. దీని క్లాక్ స్పీడ్ని గిగాహెర్ట్జ్లో కొలుస్తారు. సిపియులో మెయిన్గా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఏఎల్యు, 2 సియు. ఏఎల్యు ఫుల్ ఫామ్ ఏంటి? ఎరిథమెటిక్ లాజిక్ యూనిట్. కంప్యూటర్లో క్యాల్కులేషన్స్కి, కంపారిజన్కి ఈ ఏఎల్యునే యూజ్ చేస్తారు. సియు అంటే కంట్రోల్ యూనిట్. కంప్యూటర్లోని ఫంక్షన్స్ అన్నింటినీ కోఆర్డినేట్ చేసేది ఈ కంట్రోల్ యూనిట్ మాత్రమే. మరివన్నీ ఎక్కడ కనెక్ట్ అయ్యుంటాయి? మదర్ బోర్డ్లో కనెక్ట్ అయ్యుంటాయి. ఎంటైర్ కంప్యూటర్ సిస్టమ్ కమ్యూనికేషన్ని కంట్రోల్ చేసేది మదర్ బోర్డ్. ఈ ప్రాసెసింగ్ అంతా జరుగుతున్నప్పుడు గిగో అనే ఒక టర్మ్ వస్తుంది. గిగో అంటే ఏంటి? గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. ఇది కంప్యూటర్ యాక్యురసీకి సంబంధించిన టర్మ్. అనలాగ్ వరల్డ్లో తప్పు డిసిషన్స్ తీసుకున్నప్పుడు ఫాల్టీ సిచ్యువేషన్స్కి ఈ పదాన్ని వాడతారు. ఇక సాఫ్ట్వేర్కొస్తే ఇది సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని 2 రకాలు. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే మన ఆపరేటింగ్ సిస్టమ్ మరియు డ్రైవర్స్ అన్నమాట. ఓఎస్ అంటే విండోస్, లైనెక్స్, యూనిక్స్, ఆండ్రాయిడ్ మరియు మ్యాక్ ఓఎస్. ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్ని, ఫైల్స్ని మేనేజ్ చేస్తుంది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మనం వాడే ఎంఎస్ ఆఫీస్, వెబ్ బ్రౌజర్స్ లాంటివి. యుటిలిటీ సాఫ్ట్వేర్ అని ఇంకోటుంటది. దీనిలో యాంటీవైరస్, డిస్క్ క్లీనప్ వస్తాయి. ఒకవేళ కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో గానీ, హార్డ్వేర్లో గానీ ఏదైనా ఎర్రర్ వస్తే దాన్ని ఏమంటారు భయ్యా? బగ్ అంటారు. మనం పెన్ డ్రైవ్ పెట్టి వైరస్ వేసినా ఎర్రర్ వచ్చినా దాన్ని బగ్ అంటాం. టాపిక్ నంబర్ 3, స్టోరేజ్ అండ్ మెమరీ. తమ్ముళ్ళు, ఇది మస్తు ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి షిఫ్ట్లో ఇక్కడ్నించి పక్కా క్వశ్చన్ ఉంటది. మెమరీ యూనిట్స్ గురించి చూస్తే డిజిటల్ సిస్టంలో స్మాలెస్ట్ యూనిట్ ఏంటి? బిట్. బిట్లో సింగిల్ బైనరీ వాల్యూ ఉంటది. అంటే 0 లేదా 1 అన్నమాట. మరి ఒక బైట్ అంటే ఎన్ని బిట్స్? 8 బిట్స్ కలిపితే ఒక బైట్ అవుతుంది. ఇది బరాబర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కేబీ, ఎంబీ, జీబీ, టీబీ, పీబీ కన్వర్షన్స్ అడుగుతాడు. మెమరీలో ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అని ఉంటాయి. ప్రైమరీ మెమరీలో ర్యామ్ మరియు రోమ్ ఉంటాయి. ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ఇది వాలటైల్, అంటే పవర్ పోతే డేటా పోతుంది. ఇందులో మళ్ళీ స్టాటిక్ ర్యామ్, డైనమిక్ ర్యామ్ అని రకాలుంటాయి. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమరీ. ఇది నాన్ వాలటైల్. ఇందులో ప్రామ్, ఈప్రామ్, ఈఈప్రామ్ అని ఉంటాయి. క్యాష్ మెమరీ అనేది ఫాస్ట్ బఫర్ మెమరీ. సెకండరీ స్టోరేజ్కొస్తే హార్డ్ డిస్క్, ఎస్ఎస్డి, పెన్ డ్రైవ్, సీడీ, డీవీడీ లాంటివి ఉంటాయి. డైరెక్టరీస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఫోల్డర్ ఎక్కడ స్టోర్ అవుతుంది అనేవి కూడా చదువుకోవాలి. డిలీట్ డైరెక్టరీ కమాండ్స్ డాస్ ప్రాంప్ట్లో ఎలా వాడాలో అడుగుతున్నాడు. మనం విండోస్లో డీఫాల్ట్గా ఒక ఫైల్ డిలీట్ చేస్తే అది ఎక్కడికి పోతుంది? రీసైకిల్ బిన్లోకి పోతుంది. టాపిక్ నంబర్ 4, ఎంఎస్ ఆఫీస్ అండ్ షార్ట్కట్స్. మీరు లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే అన్నింటికన్నా ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడ్నించొచ్చాయో తెలుసా? ఎంఎస్ ఆఫీస్ నుంచే. ఇది ఒక వివివిఐఎంపీ టాపిక్. దీన్ని స్టార్ మార్క్ వేసి పెట్టుకోండి. ఇందులో మీరు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్,
ఎంఎస్ పవర్ పాయింట్ మరియు ఆఫీస్ 365 గురించి మస్తు డీటెయిల్గా చదవాలి. అసలు వదిలే ఛాన్స్ లేదు. ఎంఎస్ వర్డ్ని టెక్స్ట్ డాక్యుమెంట్స్కి వాడతారు. ప్రతి ఫైల్కి ఒక ఫైల్ ఎక్స్టెన్షన్ ఉంటది. వర్డ్ డాక్యుమెంట్కి డీఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ .doc. అదే నార్మల్ టెక్స్ట్ ఫైల్ అయితే .txt ఉంటది. ఎంఎస్ ఎక్సెల్ అనేది ఒక స్ప్రెడ్షీట్ సాఫ్ట్వేర్. ఇది ఎందుకు వాడతారు అంటే స్టాటిస్టికల్ డేటాతో పని ఉన్నప్పుడు వాడతారు. ఎక్సెల్ వర్క్బుక్ అనేది చార్ట్స్ మరియు వర్క్షీట్స్ యొక్క కలయిక. ఇక ఎంఎస్ పవర్ పాయింట్ ఫైల్ని సేవ్ చేయడానికి ఏ ఫార్మాట్ వాడతారో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. దీని ఎక్స్టెన్షన్ .ppt. ఇంకోటి అడుగుతున్నాడు ఎగ్జామ్లో, పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్ అంటే ఏంటి? ఇవి పేజ్ ఓరియంటేషన్స్. ఫోన్ని నిలువుగా పట్టుకుంటే పోర్ట్రేట్, అడ్డంగా పెట్టి లాటిట్యూడ్ లాగా పట్టుకుంటే ల్యాండ్స్కేప్ అంటారు. ఎగ్జిక్యూటబుల్ ఫైల్కి ఎక్స్టెన్షన్ .exe ఉంటది. ఇక కీబోర్డ్ షార్ట్కట్స్ అంటారా? ఇక్కడ్నించి కూడా ప్రతి షిఫ్ట్లో క్వశ్చన్స్ ఉన్నాయి. జర శ్రద్ధగా నోట్ చేసుకోండి. మనం స్పెసిఫిక్ టాస్క్ చేయడానికి కంట్రోల్ కీస్ వాడతాం. Ctrl+C ఎందుకు? కాపీ చేయడానికి. Ctrl+X ఎందుకు? కట్ చేయడానికి. Ctrl+V పేస్ట్ చేయడానికి. ఉన్న ఫైల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవాలంటే Ctrl+A సెలెక్ట్ ఆల్. డాక్యుమెంట్ని ప్రింట్ ఇవ్వాలంటే Ctrl+P ప్రింట్. వర్డ్లో ఏదైనా మిస్టేక్ పోతే అండూ చేయడానికి Ctrl+Z. ఫైల్ సేవ్ చేయడానికి Ctrl+S. ఎక్సెల్లో కొత్త షీట్ ఓపెన్ చేయడానికి Ctrl+Shift+F11. పవర్ పాయింట్లో స్లైడ్ షో వేయడానికి F5 వాడతాం. విండోస్ సిస్టంలో మనం ఒక యాప్ నుంచి ఇంకో యాప్కి మారాలంటే అంటే స్విచ్ అవ్వాలంటే Alt+Tab వాడతాం. ఇవి బేసిక్ షార్ట్కట్స్. ఇవి రాకపోతే ఎగ్జామ్లో మస్తు పరేషాన్ అవుతారు. టాపిక్ నంబర్ 5 సైబర్ సెక్యూరిటీ. స్టూడెంట్స్, ఇప్పుడు ప్రపంచమంతా డిజిటల్ అయిపోయింది. దీంతోపాటు మనకి సైబర్ సెక్యూరిటీ రిస్క్స్ కూడా మస్తు పెరిగాయి కదా. మన సిస్టమ్కి వచ్చే థ్రెట్స్ ఏంటి? వైరస్, వామ్, ట్రోజన్, ఫిషింగ్, ర్యాన్సమ్వేర్. వీటి గురించి పక్కా ఒక క్వశ్చన్ పడుద్ది. మొన్న ఎగ్జామ్లో ట్రోజన్ గురించి అడిగాడు. మరి ఈ థ్రెట్స్ నుంచి సిస్టమ్ని ఎలా కాపాడుకోవాలి? దానికి మనం యాంటీవైరస్ వాడాలి, ఫైర్వాల్ యూస్ చేయాలి, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టుకోవాలి, ఇంకా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ 2FA 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడాలి. టాపిక్ నంబర్ 6 ఫుల్ ఫామ్స్ మరియు అబ్రివియేషన్స్. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామినర్కి ఇది ఫేవరెట్ టాపిక్ అయిపోయింది భయ్యా. ప్రతి సెట్లో ఇక్కడ్నుంచి ఒకటో రెండో క్వశ్చన్స్ గట్టిగా పడుతున్నాయి. కొన్ని ఇంపార్టెంట్ ఫుల్ ఫామ్స్ చెప్తా రాసుకోండి. URL యూనిఫార్మ్ రిసోర్స్ లొకేటర్, HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ASCII అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, BIOS బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్. బయోస్లో 0 దేనికి స్టాండ్ అవుతుందంటే అవుట్పుట్కి. ఒకవేళ బయోస్ క్రాష్ అయితే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ ఖరాబైతది. అవునా కదా? DBMS. ఇందులో B అంటే ఏంటి అని అడిగాడు. B అంటే బేస్. ఫుల్ ఫామ్ వచ్చేసి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. PDF, JPEG లాంటివి కూడా అడుగుతున్నాడు. LAN, ROM, RAM ముందే చెప్పుకున్నాం. పోర్ట్స్ గురించి వస్తే USB, HDMI కేబుల్ పోర్ట్స్ అడుగుతాడు. ట్రబుల్ షూటింగ్కి సిస్టమ్ రీస్టార్ట్ చేయడం లాంటి బేసిక్స్ చదవాలి. అరే తమ్ముళ్ళు చెల్లెమ్మలు వినండి, ఇదంతా చూసి సిలబస్ ఇంత పెద్దగా ఉందేంటి, ఇదంతా నేనెట్లా చదవాలి అని పరేషాన్ కాకండి. మనం స్కై అకాడమీలో ఇవన్నీ చాలా ఈజీగా ఒక కథలాగా ట్రిక్స్తో మెమరీ హిట్స్తో డిస్కస్ చేద్దాం. మీరు బట్టి పట్టాల్సిన అవసరం అస్సల్లేదు. జస్ట్ నేను చెప్పే క్లాస్ విని నేనిచ్చే PDF నోట్స్ 1-2 సార్లు చదువుకోండి చాలు. అవే మీ మైండ్లో ప్రింట్ అయిపోతాయి. మన అకాడమీ టార్గెట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ కంప్యూటర్లో ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలి. గవర్నమెంట్ జాబ్ కొడితే ఆ కిక్కే వేరు భయ్యా. సమాజంలో రెస్పెక్ట్ గిట్లా మస్తు పెరుగుతుంది. మీ పేరెంట్స్ కళ్లల్లో ఆ ఆనందం చూడాలి అంటే జర కష్టపడాలి గదా. ఒక 20 రోజులు మీ నిద్ర, మీ సోంబరితనం అంతా పక్కన పెట్టేసి బరాబ్బర్ ప్రిపేర్ అవ్వండి. సో ఇది స్టూడెంట్స్, రాబోయే 20 రోజులకి మన కంప్యూటర్ అవేర్నెస్ స్ట్రాటజీ. 1 బేసిక్స్ మరియు జనరేషన్స్, 2 హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్, 3 మెమరీ మరియు స్టోరేజ్, 4 MS ఆఫీస్ మరియు షార్ట్కట్స్, 5 సైబర్ సెక్యూరిటీ, 6 ఫుల్ ఫామ్స్ మరియు సైబర్ సెక్యూరిటీ. ఈ 6 పిల్లర్స్ మీద మీరు గట్టిగా ఫోకస్ పెడితే ఎగ్జామినర్ ఎటునుంచి క్వశ్చన్ ఇచ్చినా మీరు కరెక్ట్గా ఆన్సర్ పెడతారు. కన్ఫ్యూజ్ అయ్యి నెగటివ్ మార్కింగ్లో పడద్దు. మన టార్గెట్ 75+ గుడ్ అటెంప్ట్, అది కూడా 100% యాక్యురసీతోటి. అప్పుడే మనకు నార్మలైజేషన్ కలిసొస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరుంటది. గుర్తుపెట్టుకోండి, అవకాశాలు పదే రావు. వచ్చిన ఈ RRB NTPC నోటిఫికేషన్ని గట్టిగా వాడుకోండి. మీ డ్రీమ్ జాబ్ కొట్టండి. మన స్కై అకాడమీ ఎప్పుడూ మీకు సపోర్ట్గా ఉంటది. మీరు రోజూ నా క్లాసెస్ ఫాలో అవ్వండి. ఎగ్జామ్లో బరాబ్బర్ 6 కొడతాం మనం. ఓకేనా?
ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మళ్ళీ రేపటి క్లాస్లో ఇంకో టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు రివిజన్ చేస్తూనే ఉండండి. కీప్ స్మైలింగ్. జై హింద్.